కృష్ణ, అరే కృష్ణ, ఎక్కడున్నావురా నువ్వు? రామ్, లోపలికి రారా, లోపలున్నా. ఏం చేస్తున్నావురా? మటర్ పన్నీర్ చేస్తున్నా. అయ్ నిజంగా మటర్ పన్నీరా? అరే ముల్లంగి కూర రోటీతో పాటుగా. ఆ ముల్లంగి కూర ఎవరు తింటారు? మేమైతే తింటాంగా. నీకేమనిపించింది నిజంగా నేను మటర్ పన్నీర్ చేస్తున్నానా? నాకైతే అదే అనిపించింది. మనం బేదోళ్ళం, మటర్ పన్నీర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అరే ఒక పని చేయరా, నువ్వు త్వరగా పెళ్లి చేసుకో. ఏమన్నావు? పెళ్ళా? నన్ను ఒంటరిగా చూడలేకపోతున్నావా ఏంటి? నా పెళ్లిపై పడ్డావు. పెళ్లి చేసుకుంటే అప్పుడైనా మటర్ పన్నీర్ దొరుకుతుంది తినడానికి. నేను నీకు మటర్ పన్నీర్ ఎక్కడి నుంచి తెచ్చిపెట్టగలను? నా గతి నువ్వు చూస్తున్నావుగా. ఏదో ఇలా చిన్న పొలం ఉంది, నానిచ్చింది, ఏదో దాని నుంచి కాస్త సంపాదన, ఇక అద్దాంగిని తెచ్చుకొని ఆమె నేను సుఖపెట్టగలను. అలా చెబుతూ కృష్ణ తన బేటల వారిని గుడిసె వైపు చూస్తాడు. కృష్ణ చూస్తూ ఉండవు, ఒకరోజు ధనవంతులవుతాం మనం. ధనవంతులై ఏం చేయాలి మనం? మటర్ పన్నీర్ బాగా తిన్నాం. పొద్దునే మటర్ పన్నీర్, మధ్యాహ్నం మటర్ పన్నీర్, రాత్రికి కూడా మటర్ పన్నీరే. చాలా బాగుంటుంది మటర్ పన్నీర్. అరే చాలా ఆపరా, ప్రపంచంలో ఉన్న మటర్ పన్నీర్ అంతా నువ్వే తినేలా ఉన్నావు. ఇంకెవరికి మటర్ పన్నీరే మిగల్చకుండా. రామ్ మాటలకు అతని చిన్ననాటి స్నేహితుడు కృష్ణ నవ్వుతాడు. ఆపై ఏం మాట్లాడడు. వాస్తవానికి కృష్ణ చాలా పేదవాడు. రామ్ విషయం కూడా అంతే. ఇద్దరి పొలాలు పక్క పక్కనే. చాలా సంవత్సరాల క్రితం వాళ్ళ తండ్రులు కలిసి పొలం పనులు చేసేవారు. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పని చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఒకరోజు మధ్యాహ్నం ఇద్దరు స్నేహితులు పొలం పనులు చేస్తూ అలసిపోతారు. ఏ పంట వేద్దాం అనుకుంటున్నావు నువ్వు? గోధుమలు. అవే సరైనవి. మనలాంటి పేదోళ్ల కోసం ఏమన్నా లేకపోయినా 2 చపాతీలు చేసుకొని తినొచ్చు కదా. ఏమైంది? ఎందుకు నవ్వు? కుదిరితే నేను మటర్ పన్నీర్ వేద్దాం అనుకుంటున్నాను. నిజమేరా, అలా కుదిరితే నంది కూడా పిలువ వచ్చి బాగా తిని పెడతాను. కృష్ణ డబ్బుకు పేదవాడు కాని గుణంలో మాత్రం గొప్పవాడు. ఈసారి అతని పొలంలో గోధుమ పంట చాలా బాగా పెరిగింది. అతను కొన్ని గోధుమలమ్మి కొన్ని తన కోసం ఉంచుకున్నాడు. అలా ఒక సాయంత్రం, అరే ఎక్కడికి వెళ్తున్నావు? చాలా రోజులైంది అమ్మమ్మ వాళ్ళని చూడలేదు. నేను వెళ్ళి వాళ్ళని కలిసి వస్తాను. అవునా, సరే. ఎప్పుడు తిరిగి వస్తావు? 2-3 రోజుల్లో వచ్చేస్తాను. ఈసారి కొంచెం ఎక్కువ రోజులు ఉందామని. కృష్ణ అమ్మమ్మ ఊరు తాను ఉండే ఊరుకు పెద్ద దూరమేం కాదు. 2 ఊర్ల అవతలే వాళ్ళ అమ్మమ్మ ఊరు. ఆ ఊరి పేరు చంబల్పూర్. వాళ్ళ మనవడిని చూసి ఆ తాత అమ్మమ్మలు చాలా ఆనందపడ్డారు. అమ్మమ్మ, ఊరు పరిస్థితులు పెద్దగా బాగున్నట్లు. ఎలా బాగుపడతాయి బాబు, చేసుకోవడానికి పనులు లేవు. ఇక్కడ భూమి అంతా కూడా బీడే. మా జీవితం ఏదో అలా అయిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళు పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో పేదతనంతో. ఆ దేవుడే ఇక చల్లగా చూడాలందరినీ. చంబల్పూర్ గ్రామ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అక్కడ ప్రజలు కూటి కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ వాళ్లకు అన్ని పూటల భోజనం మాత్రం దొరకడం లేదు. కృష్ణ కూడా ఆ గ్రామాన్ని ఉద్ధరించే పరిస్థితుల్లో లేడు. చంబల్పూర్కు ఏది చేయాలని కృష్ణకున్నా ఏమీ చేయలేని పరిస్థితి. 2 రోజులు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో గడిపి ఆ తర్వాత తన ఊరు తిరిగి వచ్చేశాడు. రాత్రికి తన కోసం పప్పు రోటీ చేసుకున్నాడు. తినడానికి కూర్చోగా అప్పుడే అతనికి బయట నుంచి ఎవరో పిలిచిన శబ్దం వినిపించింది. ఎవరైనా ఉన్నారా? నమస్తే బాబా, చల్లగా ఉండు రాయన. నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నా. తినడానికి ఏమన్నా దొరుకుతుందా? రండి బాబా. కృష్ణ క్షణంలో సాధువును కూర్చోబెట్టి అతని కోసం పప్పు రోటీ తీసుకొస్తాడు. తానేదైతే అతని కోసం చేసుకున్నాడో అది, ఉల్లిపాయ కూడా దాంతో పాటు ఉంచుతాడు. సాధువు చాలా ఇష్టంగా ఆహారం తింటాడు. అతని ఆకలి తీరిపోతుంది. దేవుడు నీకు సౌఖ్యాన్నివ్వు కాక. నువ్వు ఆకలితో ఉన్న ఒక సాధువుకి అన్నం వడ్డించావు. ఇంతకీ నీ పేరేంటి నాయనా? కృష్ణ బాబా నా పేరు. నీ కోసం భోజనం అయితే ఉంచుకున్నావు కదా. బాబా, నా గురించి ఏం బాధపడకండి. కృష్ణ మాటలు విన్న సాధువు చాలా సంతోషిస్తాడు. అతను కృష్ణ తలపై చేయి పెట్టి చెప్తాడు, నువ్వు చాలా మంచివాడివి. అందుకే బాబు నీకేదైనా కానుక ఇవ్వాలి అనుకుంటున్నాను. లేదు బాబా, లేదు. నేను సంతోషంగానే ఉన్నాను. నాకేమొద్దు, పర్వాలేదు. కృష్ణ చేతులతో నమస్కరిస్తూ అలా చెప్తాడు. అప్పుడు సాధువు ఏవో మంత్రాలు చదువుతాడు. అప్పుడు అక్కడ ఒక పెద్ద కడాయి ప్రత్యక్షమవుతుంది. ఇది తీసుకో బాబు, ఈ కడాయి ఇకపై నీదే. తీసుకో. లేదు లేదు బాబా, నాకెందుకు ఇంత పెద్ద కడాయి? బాబు, అది మామూలు కడాయి కాదు, మాయా కడాయి. ఇందులో నువ్వు కేవలం నీళ్లు చల్లి ఆపై ఏది కోరుకుంటే ఆ వంట క్షణాల్లో సిద్ధమవుతుంది. నువ్వు ఎప్పుడు ఎవరిని ఆకలితో పంపవు. నాకు నీపై ఆ భరోసా విశ్వాసం ఉంది. అందుకే నీకిదిచ్చాను. సాధువు మాటలు విన్న కృష్ణ ఆశ్చర్యపోతాడు. అతను వెంటనే సాధువుకి నమస్కరిస్తూ, బాబా, ఒకటి అడుగునా? అడుగు బాబు. నాకు ఇలాంటిదే మరో కడాయి కావాలి. అత్యాస మంచిది కాదు బాబు.
లేదు లేదు పాపా, ఈ కడాయితో నేను ఆనందపూర్ ప్రజలకు ఆహారం అందివ్వగలను. ఇక రెండో కడాయితో చంబల్పూర్ లో ఒక వంటగది ఏర్పాటు చేసి అక్కడ వారి ఆకలి తీరుస్తాను. అక్కడి ప్రజలు చాలా బీదవాళ్ళు. సరే బాబు, కానీ ఏది జరిగినా ఏం జరిగినా అత్యాశకు మాత్రం పోకు. అలా చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను వెళ్తూనే కృష్ణ ఇంట్లో రెండవ కడాయి కూడా ప్రత్యక్షమవుతుంది. కృష్ణ ఆ 2 కడాయిలను తను వంట చేసుకునే చోటుకి తీసుకెళ్తాడు. అక్కడ కడాయి పెట్టడంతోనే ఆ వంటగదంతా మాయతో మెరిసిపోతుంది. ఆ వంటిల్లు మెరిసిపోతూ ఉంటుంది. కృష్ణ వెంటనే కడాయిలో నీళ్లు పోస్తాడు. అప్పుడు కడాయి తన మాయ చూపడం ప్రారంభించింది. అతను మొదటిసారి ఆ కడాయి నుంచి మటర్ పన్నీర్ తయారు చేస్తాడు. ఆపై రామును తినడానికి పిలుస్తాడు. రామ్, నా మాట జాగ్రత్తగా విను. నా దగ్గర ఈ 2 కడాయిలున్నాయి. వీటిలో ఒకటి నేను ఇక్కడే ఉంచుతాను. ఇక మరో కడాయి తీసుకొని నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను. అక్కడ వారి ఆకలి బాధను తీరుస్తాను. ఇక ఇక్కడ ఈ వంటగది నుంచి నువ్వే అంత జాగ్రత్తగా చూసుకోవాలి. పేదవారి ఆకలి తీర్చాలి. సరే కృష్ణ. రామ్ కృష్ణ చెప్పినట్టే పేదవాళ్లకు ఫ్రీగా భోజనం అందించడం ప్రారంభించాడు. అక్కడ చంబల్పూర్ లో కృష్ణ ఆ కడాయి సహాయంతో తన అమ్మమ్మ వంటిలును ఆహారశాలగా చేశాడు. ఆపై పేదవాళ్లకు కడుపు నిండా భోజనం అందించాడు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఇప్పుడు ఆ 2 ఊళ్ళల్లో ఇక ఆకలి అనే మాటే లేదు. తర్వాత ఒకరోజు కృష్ణ తన ఊరు ఆనందపూర్ వచ్చాడు. కానీ పూర్తి ఊరు నీళ్లలో మునిగి ఉండటం అతను చూశాడు. దేవుడా, ఇదేంటి? ఏమైంది నా గ్రామానికి? ఏ నేరానికి శిక్ష? అప్పుడు కృష్ణ అలా అంటూ ఉండగా అతని పక్కన సాధువు ప్రత్యక్షమవుతాడు. బాబా, మీరా? కానీ వాళ్ళు ఏం చేశారు బాబా? నీ స్నేహితుని మనసులో అత్యాశ పుట్టింది. అతను ఆ కడాయిలోని ఆహారాన్ని అమ్మడం మొదలు పెట్టాడు. ఆపై ఊరి వాళ్ళందరికీ ఆ మాయా కడాయి గురించి తెలియడంతో వాళ్ళందరూ అది దక్కించుకోవాలని కుట్రలు పన్నారు. ఆ గొడవలతోనే ఆ కడాయిలోని నీరు కింద పడిపోయింది. ఇక ఈ ఊరికి వరద వచ్చింది. వాళ్ళపై దయ చూపి కాపాడే ఉపాయం చెప్పండి స్వామి. వీరందరూ క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది. మేమందరం క్షమాపణలు కోరుతాం. క్షమించండి బాబా, క్షమించండి, క్షమించండి. నేను ఈ ఊరిని అంతకు ముందులా చేస్తాను. సాధు బాబా మళ్లీ ఏవో మంత్రాలు చదువుతాడు. ఆ మరుసటి క్షణమే ఊళ్ళోని ఆ నీరంతా అతని కమండలం చెంబులోకి వెళ్లిపోతాయి. దాని తర్వాత ఆ ఊళ్ళో అందరూ దురాశకు దూరంగా ఉంటామని ప్రమాణం చేస్తారు. ఆపై ఇక అంతా చక్కబడుతుంది. సూరజ్పూర్ అనే ఊర్లో కోమల్ అనే ఒక అమ్మాయి ఉండేది. కోమల్ స్వభావం తన పేరులాగానే చాలా కోమలంగా ఉండేది. తను అందరికీ సహాయం చేసేది. ఇంకా అందరితోనూ చాలా ప్రేమగా ఉండేది. కోమల్ తల్లి తన చిన్నప్పుడే చనిపోయింది. ఆ తర్వాత కోమల్ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. సీమ కోమల్ని ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉండేది. ఇంటి పని మొత్తం చేయించేది. కానీ తన సొంత కూతురు ప్రియాని మహారాణిలా చూసుకునేది. కోమల్ తండ్రి డబ్బు సంపాదించేందుకు పట్నంలో ఉండేవాడు. అందుకే సీమ మరియు ప్రియా కోమల్పై పెత్తనం చెలాయించేవారు. ఒసే నష్టజాతకురాలా, ఇక్కడ నువ్వు చదువుకుంటే అక్కడ గిన్నెలు చచ్చిన మీ అమ్మొచ్చి కడుగుతుందా? కానీ అమ్మా, ఇప్పుడే నేను బట్టలు ఉతికేసి వచ్చాను. రేపు నాకు పరీక్ష ఉంది, కొంచెం చదువుకోనివ్వు. ఆహా, చదువుకుని ఏమైనా కలెక్టర్ అవుతావా? నోరు మూసుకొని గిన్నెలు తోము. నువ్వు నా దెబ్బలు రుచి మర్చిపోయినట్లున్నావు. సరేలే అమ్మా, నేను వెళ్తాను. కోమల్ చదువు ఆపేసి గిన్నెలు కడగడానికి వెళ్తుంది. ఒకరోజు సీమ తన సొంత కూతురు ప్రియాకి చాలా బట్టలు చూపిస్తూ ఉంటుంది. చూడవే తల్లి, పట్నం నుండి మీ నాన్న ఎన్ని బట్టలు పంపారో. ఇవి వేసుకుంటే నువ్వు అచ్చం రాజకుమారిలా ఉంటావే. మమ్మీ, ఈ ఫ్రాక్ నాకెంత బాగుందో చూడు. ఇవన్నీ నాకేనా మమ్మీ? ఆహా, ఇవన్నీ నీకేనే తల్లి. నీకోసమే మీ నాన్న పంపారు. దానికి ఒక్కటి కూడా ఇవ్వకు. అప్పుడే అక్కడికి కోమల్ వస్తుంది. అమ్మా, నాకు కూడా బట్టలు లేవు. అన్నీ పాతగా అయిపోయి చినిగిపోయాయమ్మా. నా కోసం నాన్నగారు బట్టలు పంపలేదా? కొత్త బట్టలతో నువ్వేం చేస్తావే? నీకేం పంపలేదు మీ నాన్న. నువ్వు ప్రియా పాత బట్టలు వేసుకో. నువ్వు నా పాత బట్టలు వేసుకుంటావు. మమ్మీ, ఇది అందుకే పుట్టింది కదా. కోమల్ అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది. ప్రియా మరియు కోమల్ ఊర్లో తిరుగుతూ ఉంటారు. ప్రియా కొత్త బట్టలు వేసుకుంటుంది. ఇక కోమల్ పాత బట్టల్లోనే ఉంటుంది. అప్పుడే ప్రియా స్నేహితులు చింకీ మింకీ కలుస్తారు. ప్రియా, ఇవాళ కొత్త బట్టలు చాలా బాగున్నావే. ఎక్కడి నుండి కొనుక్కున్నావు? ఇవి మా నాన్న నా కోసం పట్నం నుండి పంపారే. కోమల్, నీ కోసం మీ నాన్నేమీ పంపలేదానే? తను ఎవ్వరికీ ఇష్టం లేదు, అందుకే ఏం పంపలేదు. ఎప్పుడు చినిగిపోయినా పాత బట్టలు వేసుకుంటుంది. అందుకే ఎవ్వరూ తనతో మాట్లాడరు.
ఇవాళ నా బర్త్డే, అందుకే ఇంట్లో పార్టీ పెట్టుకున్నాము. ప్రియా, నువ్వు రావాలి. కోమల్, నువ్వు కూడా రా. అరే, నువ్వు దాన్ని ఎందుకు పిలుస్తున్నావు? అది ఇలానే చినిగిపోయిన బట్టలతో వస్తుంది. తన దగ్గర బట్టలే లేవు. నేనెందుకు పిలుస్తున్నానంటే చివరికి గిన్నెలు కడగడానికి, ఇల్లు శుభ్రం చేయడానికి కావాలి కదా. అలా అని కోమల్పై జోకులేసుకుంటూ ఉంటారు. కోమల్కి ఆ మాటలు చాలా బాధాకరంగా అనిపిస్తాయి. తను చాలా బాధగా ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక మెజిషియన్ ఆ దారి నుండి వెళ్తూ ఉంటాడు. ఆ మెజిషియన్ చేతిలో ఒక పంజరం ఉంటుంది. దానిలో ఒక అందమైన పిచ్చుక చాలా బాధగా కనిపిస్తుంది. ఆ పిచ్చుకను చూసి కోమల్కి చాలా బాధ వేస్తుంది. అరే, ఈ పిచ్చుక ఎంత డల్గా ఉందో. ఖచ్చితంగా ఈ మెజిషియన్ ఆ పిచ్చుకని బంధించి ఉంటాడు. అందుకే అది డల్గా ఉందనుకుంటా. దానికి నేను సహాయం చేస్తాను. అలా అనుకుని కోమల్ ఆ మెజిషియన్ వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మెజిషియన్ దృష్టి పంజరం నుండి మళ్ళినప్పుడు తను ఆ పిచ్చుకని వదిలేయవచ్చని అనుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత మెజిషియన్ వెళ్తూ వెళ్తూ అలసిపోయి నీళ్లు తాగేందుకు ఒక దగ్గర ఆగుతాడు. అతని చేతిలో ఉన్న పంజరాన్ని కింద పెట్టి దగ్గరలో ఉన్న కొలను నుండి నీళ్లు తాగుతాడు. అదే సరైన సమయం అనుకుని కోమల్ ఆ పంజరాన్ని తీసుకుని అక్కడి నుండి పారిపోతుంది. అప్పుడు మెజిషియన్ కోమల్ని పంజరంతో పారిపోవడం చూసి తన వెనకాలే పరిగెడతాడు. అరే ఓ అమ్మాయి, నా పంజరం తిరిగిచ్చేయి. ఎక్కడికి పారిపోతున్నావు? ఓయ్ ఓయ్ పాపా. కానీ కోమల్ అవేవీ పట్టించుకోకుండా పారిపోతుంది. ఇక ఒక సురక్షితమైన ప్రదేశానికి చేరుకుంటుంది. అప్పుడు తన వెనక మెజిషియన్ లేకపోవడం చూసి తను పంజరం ఓపెన్ చేసి ఆ పిచ్చుకని విడుదల చేస్తుంది. ఆ పిచ్చుక పంజరం నుండి విడిపించుకోగానే ఒక అందమైన దేవకన్యలా మారిపోతుంది. ఆ దేవకన్యను చూసి భయపడిపోతుంది. కోమల్ భయపడ్డం చూసి దేవకన్య ఇలా అంటుంది, పాపా భయపడకు, నేను నిన్ను ఏమీ చెయ్యను. నువ్వెవరు? నేను ఒక దేవకన్యని. నన్ను ఆ మెజిషియన్ తన మాయతో పిచ్చుకగా మార్చి ఈ పంజరంలో బంధించాడు. కానీ నువ్వు వచ్చి నన్ను ఈ మెజిషియన్ నుండి కాపాడేవు. అప్పుడు అక్కడికి ఆ మెజిషియన్ వస్తాడు. అరే పిల్ల, నీకు ఎంత ధైర్యం నా పంజరాన్ని దొంగిలించడానికి? నా పంజరం తిరిగిచ్చేయి. వద్దు, ఈ పంజరం అతనికి ఇవ్వద్దు, లేదంటే నన్ను మళ్ళీ ఆ పంజరంలో బంధించేస్తాడు. నువ్వు నా మాట వింటావా లేదా? నేనస్సలు మంచోండి కాదు. వెంటనే ఆ పంజరాన్ని నాకు ఇచ్చేయి, లేదంటే నా మాయతో నిన్ను ఒక రాయిగా మార్చేస్తాను. అరే వెళ్ళు, నువ్వు చెడ్డవాడివి కంటే నాటకాల రాయిలా ఉన్నావు. నాటకాలా? నా శక్తి గురించి తెలీదు. నేను ఒక్క క్షణంలో రాయిని నీటిగా, నీటిని రాయిగా చేయగలను. అయితే ఈ ముందున్న రాయిని అద్దంగా మార్చు, అప్పుడు నేను నమ్ముతాను. అప్పుడు మెజిషియన్ తన మ్యాజిక్ స్టిక్ని తిప్పుతూ ముందు ఉన్న రాయిని ఒక్క క్షణంలో అద్దంగా మార్చేస్తాడు. ఏం పిల్ల, చూసావా? ఇంకా ఏమైనా చెయ్యాలా? చలో, ఇక నా పంజరాన్ని తిరిగిచ్చేయి. అప్పుడే కాదు, ఇలాంటి మ్యాజిక్స్ ప్రతి మెజిషియన్ చేస్తాడు. నువ్వు దీన్ని ఒక అందమైన చిలుకగా మార్చేస్తే అప్పుడు నమ్ముతాను. అవునా? అయితే చూడు. ఆ మెజిషియన్ అతని ముందు ఉన్న అద్దం వైపు చూస్తూ తన మ్యాజిక్ స్టిక్ని తిప్పుతాడు. ఇక ఆ అద్దంలో ఆ మెజిషియన్ రూపమే కనబడుతుంది. ఇక మ్యాజిక్ స్టిక్ తిప్పగానే ఆ మాయా అద్దం నుండి మ్యాజిక్ రిఫ్లెక్ట్ అయ్యి ఆ మెజిషియన్ పైకి వస్తుంది. దాంతో అతను చిలకలా మారిపోతాడు. అప్పుడు కోమల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మెజిషియన్ని ఆ పంజరంలో బంధిస్తుంది. అరేవా, నువ్వు చాలా తెలివిగా ఈ మెజిషియన్ని బంధించావే. ఇక అతను ఎవ్వరినీ విసిగించడు. నువ్వివాళ నాకు చేసిన ఇంత పెద్ద సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. అందుకే నేను నీకు ఏదైనా వరం ఇస్తాను. నీకేదైనా కోరికుంటే చెప్పు, నేను తీరుస్తాను. నా దగ్గర మంచి బట్టలు లేవు, దానివల్ల నాకు స్నేహితులే లేరు. నాకేవైనా మంచి బట్టలు ఇవ్వగలరా? అంతేనా? ఒక్క బట్టలు మాత్రమేనా? అలా అని ఆ దేవకన్య చిటికేయగానే ఒక అందమైన గౌను తన చేతిలో ఉంటుంది. అది ఎంత అందంగా ఉందంటే దాని నుండి కోమల్ చూపు తిప్పుకోలేకపోయింది. ఇప్పటి నుండి ఈ గౌన్ నీదే. ఇంకా ఇది మామూలు గౌన్ కాదు, ఇది ఒక మాయా గౌన్. నువ్విది వేసుకోగానే అందరూ నీకు ఆకర్షితులవుతారు. ఇక అందరూ నీతో స్నేహంగా ఉంటారు. మరియు ఇది ఎల్లప్పుడూ శుభ్రంగానే ఉంటుంది, ఎప్పటికీ పాడవదు. నువ్వు మనసులో ఏ రంగు తలుచుకుంటే ఈ గౌను ఆ రంగులోకి మారిపోతుంది. నువ్వు కేవలం ఈ మంత్రం జపిస్తే చాలు. విను గౌను, నీకు నువ్వు ఈ రంగులో మారాలి అంటే చాలు. నువ్వు ఏం చెప్తే అది ఈ గౌన్ చిటికలో చేస్తుంది.
కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ గౌన్ ఎప్పటి వరకు శుభ్రంగా ఉంటుందంటే ఎప్పటి వరకు నీ మనసు శుభ్రంగా ఉంటుందో అప్పటి వరకు ఉంటుంది. ఎప్పుడైతే నీ మనసులో దుర్బుద్ధి మరియు స్వార్థం పెరుగుతుందో ఆ రోజే దీని శక్తి నశిస్తుంది. అలా చెప్పి ఆ గౌన్ కోమల్కి ఇచ్చేసి దేవకన్య అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోతుంది. కోమల్ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. కోమల్ ఆ గౌన్ను చేతిలోకి తీసుకుని దేవకన్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ దేవకన్య చెప్పిన మాటలు నిజమేనా? నిజంగా ఇది మ్యాజిక్ గౌనా? ఒకసారి దీన్ని వేసుకుని చూస్తాను. కోమల్ ఆ గౌన్ వేసుకోవడానికి వెళ్తుంది. కాసేపటికి తను ఆ గౌన్ వేసుకుని అద్దం ముందు నించుని తనని తాను చూస్తూ మురిసిపోతుంది. తను గౌన్ వేసుకున్నాక ఒక దేవకన్యలాగా అనిపిస్తుంది. తనకంటే అందంగా ఎవ్వరూ లేనట్టు అనిపిస్తుంది. నిజంగా ఆ గౌన్లో ఒక మామూలు అమ్మాయిని దేవకన్యగా చేసే మాయ ఉంది. అరే వా, నేను ఎంత అందంగా ఉన్నానో ఈ గౌన్లో. ఈ గౌన్ నేను ఏ రంగు చెప్తే ఆ రంగులో మారిపోతాదని దేవకన్య చెప్పింది కదా, అది కూడా చేసి చూద్దాం. గౌను గౌను, నువ్వు బ్లూ కలర్లో మారిపో. కోమల్ కళ్ళు మూసుకొని ఆ మంత్రం చెప్పగానే ఆ గౌన్ నీలం రంగులోకి మారిపోయి ఉంటుంది. తను ఇదంతా చూసి ఆశ్చర్యపోతుంది. ఇక ఆనందంతో ఊగిపోతుంది. అదే రోజు తను ఆ గౌన్లో మిక్కీ బర్త్డే పార్టీకి వెళ్తుంది. కోమల్కి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తను ఆ గౌన్లో అందరికంటే అందంగా ఉంటుంది అని తనకి తెలుసు. అక్కడ ఉన్న అందరు అమ్మాయిలు కోమల్ని చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ల చూపు కోమల్ నుండి తిప్పుకోలేకపోతారు. ప్రియాని వదిలి అందరు అమ్మాయిలు కోమల్ దగ్గరికి వచ్చేస్తారు. కోమల్, ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవును కోమల్, ఇవాళ నువ్వు ఈ గౌన్లో దేవకన్యలాగా ఉన్నావు. నువ్వు ఇవాళ మాతో కూర్చో. ఇదంతా కోమల్ సవతి చెల్లికి అస్సలు నచ్చదు. ప్రియా కంటే కోమల్ని అందరూ ఎక్కువగా పొగుడుతారు. ఇక కోమల్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. మెల్లమెల్లగా ఆ మాయా గౌన్ వల్ల కోమల్ పనులు కూడా చాలా సులభమయ్యాయి. వాళ్ళ సవతి తల్లి చెప్పే పనులు అన్నీ కోమల్ తన మాయా గౌన్ సహాయంతో చిటికెలో చేసేస్తుంది. ఒకరోజు కోమల్ ఆ గౌన్ వేసుకుని తన స్నేహితుల్ని కలుస్తూ ఉంటుంది. ప్రతిరోజు తన గౌన్ రంగు మారుస్తూ ఉంటుంది. అలా కోమల్ తన జీవితాన్ని సంతోషంగా జీవిస్తుంది. ఆ మాయా గౌన్ కోమల్ జీవితాన్నే మార్చేసింది. ఈ కథ నుండి తెలుసుకున్న నీతి ఏంటంటే, మీరు మీ మనసుని స్వచ్ఛంగా ఉంచుకుంటే భగవంతుడు కూడా మీకు సహాయం చేస్తాడు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి.